హలో ఆల్, వెల్కమ్ టు సినీ స్మాష్. దురంధర్ మూవీ హిందీ ఒక్క లాంగ్వేజ్ లోనే రిలీజ్ అయ్యి అరౌండ్ 1300 crores కలెక్ట్ చేసింది. అయితే ఈ మూవీలో జరిగినవి మాక్సిమం రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకునే తీశారు. అండ్ ఈ సినిమాలో యాక్టర్స్ కాస్టింగ్ కూడా అచ్చం రియల్ లైఫ్ లో ఎలా ఉంటారో అలాంటి వాళ్ళనే చూస్ చేసుకున్నారు. అయితే ఒక డిస్క్లైమర్, నేను చెప్పే వాటిల్లో స్పాయిలర్స్ ఉంటాయి. మూవీ చూడకపోతే చూసి వచ్చి వీడియో చూస్తే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు చెప్పే స్టోరీస్, ఇన్సిడెంట్స్ అనేవి రియల్ లైఫ్ లో జరిగినవి అండ్ ప్రాపర్ ఎవిడెన్సెస్ అండ్ రీసెర్చ్ తోనే చేసాము. దురంధర్ లో ఒక సీన్ ఇండియన్ కరెన్సీ పాకిస్తాన్ లో ఉన్నట్టు చూపిస్తారు. ఎస్, మన ఇండియాలో 2016 లో డిమానిటైజేషన్ గుర్తుందా? అదే 500,000 నోట్స్ రద్దు చేయడం. అప్పట్లో ఇది అంబానీ అండ్ అదర్ రిచ్ పర్సన్స్ దగ్గర మనీని లూట్ చేయడానికి అండ్ థీరీస్ వచ్చాయి. అసలు రీజన్ అది కాదు. బట్ ఇప్పుడు నేను చెప్పే రీజన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవ్వచ్చు. పాకిస్తాన్ లో మన ఇండియన్ కరెన్సీ అవైలబుల్ గా ఉండేది. దీనివల్ల ఐఎస్ఐ కి ఫండింగ్ ఈజీ అయ్యేది అండ్ ఇండియాని ఈజీగా డిస్టెబిలైజ్ చేయడానికి హెల్ప్ అయింది. మన ఇండియన్ కరెన్సీ పాకిస్తాన్ లో ఎలా ఉంది? 2006 లో పి చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అరవింద్ మాయరామ్ జాయింట్ సెక్రటరీ గా ఉండేవారు అండ్ అశోక్ చావ్లా అడిషనల్ సెక్రటరీ గా ఉండేవారు. వాళ్ళ ముగ్గురు ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, SPMCIL అని, అంటే సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని. ఈ కంపెనీ డెలారూ అనే బ్రిటిష్ కంపెనీ నుంచి మన ఇండియన్ కరెన్సీ యొక్క సెక్యూరిటీ ప్రింటింగ్ పేపర్ కొనడం స్టార్ట్ చేశారు. ఈ సెక్యూరిటీ ప్రింటింగ్ పేపర్ చాలా యూనిక్ గా ఉంటది. మెయిన్ గా నోట్ మీద ఉండే ప్యాటర్న్స్ అండ్ మైక్రో టెక్స్ట్ గానీ ఈ కంపెనీ వరల్డ్ లో చాలా బ్యాంక్స్ కి సెక్యూరిటీ ప్రింటింగ్ పేపర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే పాకిస్తాన్ కూడా అదే డెలారూ కంపెనీ నుంచి సెక్యూరిటీ ప్రింటింగ్ పేపర్ కొనేది. అయితే ఈ విషయం తెలిసినా కూడా మన ఇండియా అక్కడే కొనేది. సో పాకిస్తాన్ వాళ్ళకి మన ఇండియన్ కరెన్సీ ప్రింటింగ్ ప్యాటర్న్ తెలిసిపోయి వాళ్ళు ఈజీగా ప్రింట్ చేసుకొని మన ఇండియన్ మార్కెట్స్ లోకి ఈ ఫేక్ కరెన్సీ పంపేవారు. దీనివల్ల పాకిస్తాన్ ఎకానమీ డ్రాస్టిక్ గా ఇంక్రీజ్ అయింది. అయితే ప్రణబ్ ముఖర్జీ 2010 లో ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఈ విషయం గమనించి డెలారూ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేశారు. అయితే 2012 లో మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ అయిన చిదంబరం మళ్ళీ డెలారూ నుంచి సెక్యూరిటీ ప్రింటింగ్ పేపర్ ని ఇంపోర్ట్ చేసేవారు. సో 2016 లో డిమానిటైజేషన్ ఇందుకే అయింది. సో పూర్తిగా డెలారూ కంపెనీని బ్లాక్ చేసి ఈ నోట్స్ ని బ్యాన్ చేశారు. అండ్ మీరు ఒక సీన్ గమనించారా? రణవీర్ సింగ్ అండ్ జ్యూస్ షాప్ ఓనర్ ఒక టీ షాప్ కి వెళ్తారు. అక్కడ ఈ టీ షాప్ లో టీ సాల్టీగా ఉంటుంది, తన హోమ్ టౌన్ గుర్తు చేస్తుంది అని చెప్తాడు. బట్ ఏ టౌనో చెప్పడు. ఇండియాలో చాలా ప్లేసెస్ లో వాటర్ సాల్టీగా ఉంటుంది. అందులో ఒకటి కాశ్మీర్. కాశ్మీర్ జియోగ్రఫిక్ లొకేషన్ అండ్ హిస్టారికల్ కల్చర్ వలన అక్కడ టీ సాల్టీగా ఉంటుంది. కాశ్మీర్లో దాన్ని పింక్ టీ అని కూడా అంటారు. అండ్ డైరెక్టర్ ఆదిత్యధర్ కూడా కాశ్మీరియే. సో అక్కడ కల్చరల్ హెరిటేజ్ బాగా తెలిసి ఉండడం వలన ఆ లొకేషన్ అవ్వచ్చు. అండ్ రణ్వీర్ ప్లే చేసిన క్యారెక్టర్ మేజర్ మోహిత్ శర్మది అని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. బట్ నేదర్ మూవీ టీమ్ గానీ డైరెక్టర్ గానీ ఒఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు. పైగా తన లైఫ్ లో జరిగిన ఈవెంట్స్ కి దగ్గరగా ఉన్నాయని, వాటిని పర్మిషన్ లేకుండా కాపీ చేశారని మోహిత్ శర్మ ఫ్యామిలీ కూడా దురంధర్ మూవీ మీద కేసు వేశారు. అసలు ఈ మోహిత్ శర్మ ఎవరు? 2004 లో మేజర్ మోహిత్ శర్మ ఇండియన్ స్పైగా హెయిర్ అండ్ బియర్డ్ బాగా పెంచి పాకిస్తాన్ యాక్సెంట్ అండ్ బాడీ లాంగ్వేజ్ అంతా మాస్టర్ చేసి పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యారు. దెన్ హిజ్బుల్ ముజాహిద్దీన్ అనే టెర్రరిస్ట్ గ్రూప్ లో అబూ తొరారా అండ్ అబూ సబ్జార్ అనే ఇద్దరితో కలిశాడు. వాళ్ళతో తన బ్రదర్ ని ఇండియన్ ఆర్మీ షూట్ చేసి చంపేశారని, తను ఇండియన్ ఆర్మీ మీద రివెంజ్ తీర్చుకోవాలని వాళ్ళకి చెప్పారు. తన బిహేవియర్ మీద డౌట్ రాకుండా మేనేజ్ చేయడం వల్ల ఆ టెర్రరిస్ట్ గ్రూప్ లోకి జాయిన్ చేసుకొని మొత్తం ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. అలా పాకిస్తాన్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. తర్వాత తన క్రెడిబిలిటీ పెరిగాక ఇండియన్ లైన్ ఆఫ్ కంట్రోల్ ని దాటడానికి వాళ్ళు ప్లాన్ చేశారు. అప్పుడు మోహిత్ శర్మ ఇండియా లోపలికి వెళ్ళడానికి హ్యాండ్ రిటర్న్ మ్యాప్ గీశారు అండ్ ప్లాన్ తనే వేసి చెప్పారు. ఇదేదో కొంచెం ట్రాప్ లా అనిపించిన అబూ తొరారా అండ్ అబూ సబ్జార్ వెంటనే మోహిత్ శర్మ మీద డౌట్ పడ్డారు. వెంటనే మోహిత్ శర్మ అంత డౌట్గా ఉంటే తను పాకిస్తాన్ కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమని, నమ్మకం లేకపోతే చంపమని చెప్పాడు. వాళ్ళు ఆలోచించే గ్యాప్లోనే వెంటనే ఆ ఇద్దరు టెర్రరిస్ట్ని చంపేశారు. దాంతో ఆపరేషన్ సక్సెస్ అయింది. తర్వాత 2006 లో కుప్వారా డిస్ట్రిక్ట్ లో ఆయన అండర్లో టెర్రరిస్ట్ మీద ఒక ఆపరేషన్కి వెళ్లారు. అయితే వెంటనే టెర్రరిస్ట్ అన్ని డైరెక్షన్ నుంచి ఫైర్ చేయగా 4 సోల్జర్స్ ఇంజూర్ అయ్యారు. అండ్ తన ప్రాణం కూడా లెక్క చేయకుండా అందులో ఇద్దరిని బ్యాక్కి తీసుకురావడానికి వెళ్లారు. ఆ టైంలో తన చెస్ట్కి ఒక బుల్లెట్ తగిలింది. అయినా కూడా తన తోటి సోల్జర్స్ని కాషన్ చేస్తూ ముందుకు వెళ్లారు. ఇంకా సిచ్యువేషన్ సీరియస్ అవడంతో ఆయన ముందుకు వెళ్ళి బుల్లెట్స్ తగిలినా కూడా నలుగురిని అంతం చేసి చనిపోయారు. తన బ్రేవరీ అండ్ తన సర్వీసెస్ గాను ఇండియన్ గవర్నమెంట్ అశోక్ చక్ర అవార్డు ఇచ్చారు. రియల్లీ మేజర్ మోహిత్ శర్మ గట్స్ అండ్ బ్రేవరీకి సెల్యూట్. మేజర్ మోహిత్ శర్మ లాగే ఇంకొక స్టోరీ ఉంది. అదే అజిత్ దోవల్ది. అదే మాధవన్ ప్లే చేసిన క్యారెక్టర్. అతన్ని జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు.
అయితే ప్రెసిడెంట్ నరేంద్ర మోడీకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా పనిచేస్తున్నారు. ఇతను కూడా స్పైగా 1980లో పాకిస్తాన్ కు వెళ్లారు. అయితే ఒక పాకిస్తాన్ ముస్లిం గా తయారయ్యి పాకిస్తాన్ రోడ్స్ మీద బెగ్గర్ గా ఉన్నారు. చుట్టూ ఉన్న వారికి అతను ఒక నార్మల్ బెగ్గరే. కానీ అసలు కథ ఏంటంటే 1974లో ఇండియా న్యూక్లియర్ మిషన్ సక్సెస్ అవగా అది చూసి వరల్డ్ మొత్తం షాక్ అయింది. దానివల్ల పాకిస్తాన్ కూడా వారి సైంటిస్ట్ తో న్యూక్లియర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు వెంటనే. సో అజిత్ దోవాల్ బెగ్గర్ గా ఒక హెయిర్ కటింగ్ షాప్ దగ్గర ఉండేవాడు. అయితే అక్కడ ఆ సైంటిస్ట్ రాకపోకలను గమనించి వారి హెయిర్ స్ట్రాండ్స్ ని కలెక్ట్ చేసుకున్నాడు. అవి ఇండియాకి పంపించగా అందులో రేడియేషన్స్ అండ్ యురానియం డిటెక్ట్ చేశారు. ఇండియాకి ఈ విషయం తెలియడం వల్ల పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ మిషన్ 15 years డిలే అయింది. అండ్ ఇదే న్యూక్లియర్ మిషన్ వల్ల మన రా ఏజెంట్స్ చనిపోయారంటే నమ్ముతారా? దురంధర్ లో మాధవన్ ఒక డైలాగ్ చెప్తాడు, ఇండియాకి పాకిస్తాన్ శత్రువు కాదు, ఇండియన్సే శత్రువు అని. అది ఎందుకంటే 1977లో ఇందిరాగాంధీ తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయిన మొరార్జీ దేశాయ్ ఇందిరాగాంధీ పిఎం గా ఉన్న టెన్యూర్ లో రా ఏజెన్సీని స్టార్ట్ చేశారు. ఆ టైంలో రా ఏజెంట్స్ ని పాకిస్తాన్ కి సీక్రెట్ గా పంపించారు. అందులో అజిత్ దోవాల్ కూడా ఒకరు. అయితే మొరార్జీ దేశాయ్కి రా ఏజెన్సీ అంటే పడదు. తన పిఎం అయిన వెంటనే రా ఏజెన్సీకి బడ్జెట్ కట్ చేసి ఉన్న ఆపరేషన్స్ అన్ని ఆపేశాడు. ఇదే కాకుండా పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అయిన జియాఉల్-హక్ పాకిస్తాన్ లో న్యూక్లియర్ ఆపరేషన్ జరుగుతుందని తనకు తెలుసని రా ఏజెంట్స్ పాకిస్తాన్ లో ఉన్నారని ఫోన్ కాల్ లో చెప్పేశారు. దానివల్ల జియా-ఉల్-హక్ వెంటనే ఆ రా ఏజెంట్స్ ని కనిపెట్టి వాళ్ళని టార్చర్ చేసి చంపేశాడు. అండ్ అదే సీన్ ని మనం దురంధర్ లో కూడా చూసాం. అండ్ ఆ సీన్ లో లీడ్ ఇండియా విత్ 1000 cuts అని అంటాడు. అది ఒక పాకిస్తాన్ డాక్ట్రిన్ అనమాట. డాక్ట్రిన్ అంటే ఒక గ్రూప్ యొక్క ఫిలాసఫీ ఆర్ నమ్మకం లాగా. అయితే 1971లో ఇండియా పాకిస్తాన్ వార్ లో పాకిస్తాన్ ఓడిపోయి బంగ్లాదేశ్ క్రియేట్ అయింది. ఆ టైంలో జియా-ఉల్-హక్ బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts స్ట్రాటజీని స్టార్ట్ చేశారు. అంటే డైరెక్ట్ ఇండియాని కన్వెన్షనల్ వార్తో ఓడిపోతామని చెప్పి చెడు దారిలో దెబ్బతీయాలని డిసైడ్ అయ్యారు. అలాగే పుట్టినవి ఈ ఐఎస్ఐ అండ్ ఫేక్ కరెన్సీ. మనం ముందు మాట్లాడుకున్నట్టు జావేద్ ఖానాని అండర్లో ఇండియాకి ఫేక్ కరెన్సీ పంపించి ఇండియన్ ఎకానమీ డీస్టెబిలైజ్ చేయడం అండ్ ఐఎస్ఐ ద్వారా టెర్రరిస్ట్ ని తయారు చేసి ఇండియా మీద అటాక్స్ చేయడం. ఈ సినిమాలో 2 attacks ని చూపించారు. 2001 పార్లమెంట్ అటాక్ అండ్ 26/11 అటాక్. అయితే అందరికీ తెలియని నిజం ఏంటంటే ఇండియాకి 26/11 అటాక్ జరుగుతుందని ముందుగానే ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ ఇండియన్ గవర్నమెంట్ నెగ్లిజెన్సీ వల్లే జరిగింది అని అంటారు. కరాచీలో ఉన్న మన ఇండియన్ స్పైస్ బోట్స్ అండ్ హోటల్స్ అనే కోడ్ వర్డ్స్ ని సెండ్ చేశారు రా అండ్ ఐబీకి. అయితే సిఐఏ దగ్గర కూడా సీబోర్న్ అటాక్ జరిగే అవకాశం ఉందని ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ రా ఏమో పోలీసుని అలర్ట్ చేయడం మా బాధ్యత కాదని, ఐబీ ఏమో రా అనే విషయాలు మాతో షేర్ చేయదని బ్లేమ్ చేసుకునే గ్యాప్లోనే ఈ అటాక్ జరిగిపోయింది. అటాక్ తర్వాత రామ్ ప్రధాన్ కమిటీ స్టేట్ చేసిన ఫ్యాక్ట్స్ ఏంటంటే అటాక్ గురించి ముందే 10 to 12 అలర్ట్స్ ఉన్నాయని, అసలు సీనియర్ ఆఫీసర్స్ కొన్ని రిపోర్ట్స్ చదివే లేదని, మన దగ్గర ప్రయర్ ఇంటెలిజెన్స్ ఉంది కానీ బట్ యాక్షన్ తీసుకోవడం వల్ల చాలా లైఫ్స్ పోయాయి అండ్ వీ గేవ్ పాకిస్తాన్ ఏ ఛాన్స్. దురంధర్ మూవీ మొత్తం చాప్టర్స్ గా డిస్ప్లే అయింది. అందులో ఫైనల్ గా వచ్చిన చాప్టర్ ఎట్ బ్రూటూస్. దీని అర్థం నువ్వు కూడానా బ్రూటూస్ అని. దీని వెనక స్టోరీ ఏంటంటే విలియం షేక్స్పియర్ తన రోమన్ ఎంపైర్ అండ్ దాని కింగ్ అయిన జూలియస్ సీజర్ గురించి రాసిన ఒక ప్లేలో ఈ డైలాగ్ రాశారు. అయితే జూలియస్ సీజర్ కింగ్ అయి ఉండగా ప్రజల్లో చెడుగా తన గురించి ఒక రూమర్ అండ్ కాన్స్పిరసీ స్టార్ట్ అవుతుంది. అయితే ప్రజలు వచ్చి తనను చంపడానికి కత్తిపోట్లు పొడుస్తారు. అయితే చివరిగా పొడిచేది తన బెస్ట్ ఫ్రెండ్ అయిన బ్రూటూస్. అయితే చనిపోయే ముందు ఎట్ త్రూ బ్రూటూస్ అంటే నువ్వు కూడా నా బ్రూటూస్ అని చనిపోతాడు. అండ్ రెహమాన్ డకెట్ చనిపోయినప్పుడు హంజా కంటికి రెహమాన్ బతికే ఉండి సిగరెట్ కాల్స్తున్నట్టు చూపెడతారు. అది హంజా ఒక హాలూజినేషన్. అయితే సిమిలర్ గా సీజర్ చనిపోయి కూడా బ్రూటూస్ కి సీజర్ బతికే ఉన్నట్టు తన ఆత్మలా కనబడేది. ఇది ఒక సిమిలారిటీ. ఇవి దురంధర్ లో మేము ఫైండ్ చేసిన ఫ్యాక్ట్స్. అండ్ దురంధర్ 2లో ఇంకొన్ని హార్ట్ హిట్టింగ్ ఇన్సిడెంట్స్ చూపెట్టబోతున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ మీకేమైనా తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో.